హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ మానస విలేజ్కి స్వాగతం. మా అక్క వాళ్ళు అయితే ఇప్పుడే రేషన్కి వెళ్ళి వచ్చారు. అక్క ఎన్ని కేజీలు అక్క బియ్యం? 42 కావాలంట, 22 ఇచ్చారు బియ్యం. బియ్యం చూపుతాం మానేసి 10 కిలోలు కావాలంటే వేసి ఇంత డబ్బలకు బియ్యం వేసి 4 కిలో బియ్యం 24 కిలోలు అయిపోయినాయి అని చెప్పి డబ్బులు వస్తున్నారు. అదే 22 కిలోలు వచ్చేవి 24 కిలోలు 42 కిలోలు కావాలంటే 24 కిలోలే అంటున్నారు. చదువు రాదు కదా నాకు, అంటే లేదు నాకు 22 కిలోలు వస్తామంటే 42 కిలోలు కదా అంటేను రావు. అసలు నీకు బియ్యం ఇవ్వదు, డబ్బులు వస్తారు అంటే డబ్బులు నాకు వద్దు, మీకు వచ్చింది కానీ బియ్యం అయితే తింటాము, డబ్బులు తీసుకుంటాం, నాకు వద్దు ఇవ్వండి బియ్యం అంటే 24 కిలోలు ఇచ్చారు. కానీ ఇంకో బైక్ వాళ్ళు వచ్చాక ఆయన అడిగాను, అన్నయ్య దీన్ని ఉంటుంది కదా ఎన్ని కిలోలు వస్తాయి అన్నది. మా తమ్ముడు మళ్ళీ బియ్యం ఇంకో ఈ బత్త ఒకటే ఇచ్చారు. మాకు బియ్యం తక్కువ వచ్చినాయి అన్న, 24 కిలోలు అంటున్నారు, 24 ఉన్నాయో 40 ముందే చూడవా అంటే ఆయన మొహం దాచుకుంటున్నారు. ఇచ్చే ఆయన కాదు, ఇంతకు ముందు ఇచ్చే అంకుల్ కదా కాదు, ఇంకో కొత్త యువతలు ఇంకొకటి ఉంది, అవన్నీ బంద్ చేసి ఉన్నాయి. యువతల చాలా బియ్యం ఉన్నాయి. అంటే మన రోజు వెళ్ళే షాప్ కాదు ఇది, రోజుల షాప్ కాదు, వేరే షాప్. ఇదిగోండి ఇది సంగతి. రేషన్ షాప్ కూడా అయితే చాలా మార్పులు వస్తున్నాయి. మేము వెళ్ళే రోజు షాప్ కూడా అయితే కాదు, ఇంకో వేరే షాప్ అంట. అక్కడ అయితే బియ్యం కోసం వెళ్తే వాళ్ళు అంటున్నారంట. ఇప్పుడు ఏమేం తేలింది వచ్చినాయి బియ్యం? బైక్ అయినా ఇవ్వు అని చెప్పేసి రేషన్ కానీ తీసుకొని చూసారు. ఏడుగు ఉన్నది కదా, ఏడుగు వచ్చే బియ్యం 24 కిలోలు ఏంటి 42 కిలోలు వస్తాయి కంటే 42 కిలోలు వస్తాయి. ఆయన చూడలేదు సరిగ్గా అంటున్నారు. ఆయన ఎందుకు సరిగ్గా చూడలేదు, అంత చెప్పు కార్డు బుక్ని చూసారు, ఫోన్ నెంబర్ అది కాదు, మన బుక్ మీద కానీ నెంబర్ అది కొంచెం 10 తీసుకున్నారు. సరిగ్గా చూడలేదు. మా బియ్యం వాళ్ళకి ముందు మా బియ్యంతో మానేసి ముందు మీరు రండి ఏదో సంగతి తర్వాత చూద్దాం అని చెప్పి వాళ్ళు బియ్యం ఇచ్చారు. అంటే ఇక్కడ చులకనండి, మోసం కాదు, చులకన. ఎందుకంటే మనం ఈ ఊరు వాళ్ళం కాదు కదా, వేరే ఊళ్ళో వాళ్ళం కదా, వేరే ఊరు వాళ్ళకి చూసుకుంటారు. ఈ ఊరు వాళ్ళకి అయితేనే మేము బియ్యం ఇస్తాం, వేరే ఊళ్ళో కాబట్టి మీకు డబ్బులతో వెళ్ళండి అని చెప్పాను. అది సంగతి. అంటే వేరే ఊరు అయితే మన ఆంధ్రానా తెలంగాణే కదా. తెలంగాణ అయితే ఏ కార్డు, తెలంగాణ కార్డు ఎక్కడున్నా ఏ ఊరు వెళ్ళినా తెలంగాణ కార్డు చెల్లిద్ది. అంటే వాళ్ళు బియ్యం చేసి వెళ్ళిపోమంటున్నారు. మేము వెళ్ళాము ఆగానే నా అమ్మకి జోకి ఇవ్వండి, వాళ్ళకి జోకి ఇచ్చాక వెళ్తామని చెప్పేసి ఇద్దరు ఆయన ఆగిపోయారు. ఇద్దరు అంకులు ఆగారా? అంకులు ఆగిపోయారు. మాకు చూసినారు మళ్ళీ అలా తప్పు కొడుతున్నారు అని చెప్పేసి అది నమ్మకు చూశారు. ఎన్ని కిలోల కోసం ఇచ్చేసాను, ఎన్ని కొట్టే 12 కిలోలు కొట్టారు. 12 కిలోలు వస్తాయి, 42 కిలోలకే 24 తీసేస్తే 18 వచ్చాను, 18 వస్తాయి మళ్ళీ కొట్టాను అమ్మది. థ్యాంక్స్ అన్నయ్యకి. వాళ్ళిద్దరికి ఆయన చెప్పాలి, శుభ్రం కాకపోతే వాళ్ళు బైక్ వెళ్ళిపోయి బియ్యం జోగుతున్నారు. అప్పటికి ఆయనకు నా సంచి తీసుకుపోయి మళ్ళీ కాటం పెట్టి జోగుతా కాదు, వద్దు సంచి పెట్టద్దు, ఏ సంచి పెద్ద జోగుతా అని చెప్పాలి. గోన్ సంచి పెడుతున్నారు, వేరేగా గోన్ సంచి మన దగ్గర సంచి ఈ సంచి పెట్టాం, ఈ సంచి అవసరమా అంటున్నారు ఆయన. ఎంత కోపంగా అంత కోపంగా జోకిచ్చారు ఆయన. అదే ఆ రేషన్ కార్డు ఇచ్చేవాళ్ళు, ఆ బియ్యం ఇచ్చేవాళ్ళు. ఇదిగోండి రేషన్ షాపుల కాడ కూడా ఇలా జరుగుతున్నాయండి. తిన్నోళ్ళ పరిస్థితి అయితే పర్లేదు, మేము తినేది ఆ బియ్యమే ఆపేస్తే ఎట్లాగండి. ఉండూరు అయితే ఒక లెక్క, వేరే ఊరు అయితే ఒక లెక్క, అదేం లెక్క నాకు అసలు అర్థం కావట్లేదు. మేము ఇన్ని ఊర్లు కాడ తిరిగి అప్పుడు మాకు ఇచ్చారు కానీ ఇంత గొడవ జరగలేదు. కానీ ఈయన షాప్ ఏంటో కానీ రేషన్ షాపులు నాకు భలే కోపం వస్తుందండి. రేషన్ షాప్కి వెళ్ళాలంటేనే ఎట్లా పడితే అట్లా మాట్లాడుతూ ఉంటారు. ఉండూరు ఊళ్ళకే ఎక్కువగా ఉంటుంది మర్యాద. బయట నుంచి ఊరు ఎవరైనా వస్తే వాళ్ళకి అసలు మర్యాద ఉండదు, ఏముండదండి. ఏదంటే మా ఊరు మీ ఊరు అని చెప్పి మాట్లాడుతున్నారు. నాకు అసలు నచ్చట్లేదు పద్ధతి అయితే. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ మానస విలేజ్. ప్లీజ్ ప్రోత్సహించండి. వీడియో అయితే చూడండి, కిప్ చేయొద్దు, ప్లీజ్ సబ్స్క్రైబ్. ఏ ఊరైనా సరే మాకు అన్ని ఊర్లు ఒకటే అండి. అది మా ఊరైనా సరే ఏ ఊరైనా సరే మాకు ఒక ఊరితోనే సమానం. ఎందుకంటే మనం ఎక్కడుంటే అక్కడే మన ఊరు, మనం పుట్టినుందే ఊరంటే నేను అన్నాం. ఎందుకంటే మేము ఉన్న ప్లేస్ బట్టి మేము మా ఊరు అంటాము. మా ఊరు కాదని అలా చెప్పగలం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ మానస విలేజ్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా పాప అయితే పొద్దున టిఫిన్ అయితే చేసేస్తుందండి. తినిపిస్తా అంటే వద్దు అని తనే తింటుంది. చూడండి ఎలా తింటుందో. 2 చేతులు నోట్లు పెట్టుకోకూడదు, తప్పు. ఒక చెయ్యి పెట్టుకోవాలి, అది కూడా కుడి చెయ్యి, సరేనా? శుభ్రంగా ముఖం అయితే కడిగేసుకొని టిఫిన్ అయితే చేసేస్తుందండి. అవి అయితే నిన్న బియ్యం అయితే తెచ్చేసారండి. రేషన్ షాప్ కాడికి వెళ్ళి బియ్యం అయితే తెచ్చారు. అక్కడ నాన్న గొడవ అయితే జరిగిందంట. ఆ బియ్యం తేవడానికి మా అక్క వాళ్ళు అయితే నాన్న తంట పడ్డారు. ఎట్టకేలకి మా ఇంటికి అయితే బియ్యం అయితే చేరుకున్నాయండి. అవి కూడా 42 కేజీలు అవుతాయి అవి. కానీ ఇక్కడ 3 బస్తాలు ఉన్నాయి. 3 బస్తాల్లో మాత్రం ఒక బస్తా బియ్యం అయితే, అంటే ఆ చివరి ఉంది చూసారా, ఆ బస్తా బియ్యం ఏమో కొన్నవి, ఇవి 2 ఏమో రేషన్ నుంచి తీసుకొచ్చిన బియ్యం అండి. ఇప్పుడు ఈ బియ్యాన్ని మేము అన్నం వండబోతున్నాం. వాటిని కడిగేసి ఎసరు పోసేసి పెట్టేసాము. ఆ బియ్యం ఎలాగ ఉంటాయో చూపిస్తాను ఇప్పుడు నేను.
ఇదిగోండి బస్తా ముడైతే విప్పేసాను. తీస్తే ఇలాగన్నాయండి. బియ్యం చూస్తే మాత్రానికి మరీ దారుణంగా ఉన్నాయండి. ఇవి బియ్యం పోసేటప్పుడు కింద అడుగు బియ్యం మిగిలిపోతాయి కదండి, తొక్కి తొక్కి ఉంటాయిగా, ఆ బియ్యం ఏంటి, ఆ బియ్యాన్ని మొత్తానికి గోధుమలో ఎత్తేసి పెట్టారు. అలా అదే బస్తాను మాకైతే ఇచ్చారండి. బాగా మట్టిగా ఉన్నాయండి. అసలు బాగోలేవు. చూడండి ఎంత మట్టి వస్తుందో. అసలు బాగా కడుగుతుంటే బాగా మురికొస్తుందండి. రాళ్ళు కూడా ఎక్కువగానే ఉన్నాయి. ముద్దకి రాళ్ళు తగులుతున్నాయండి. మేమైతే రాళ్ళు అయితే ఏరుకున్నా మళ్ళీ గాలి ఇచ్చినా సరే అయినా రాళ్ళు తగులుతున్నాయి. అంత రాళ్ళు ఉన్నాయి బియ్యంలో. మంచిగా లేవండి బియ్యం అయితే. ఈ నెల అసలు మంచిగా రాలేదు బియ్యం. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇదిగోండి బియ్యం అయితే ఇలాగున్నాయి. కడిగేసి ఎసరు పెట్టిన బియ్యాన్ని అయితే చూపించేస్తాను ఇప్పుడు. ఇదిగోండి ఇప్పుడైతే తీసేస్తాను. ఇదిగోండి ఇలా అయితే కడిగేసి పెట్టేసాం మేము. ఇదిగోండి బాగా రుద్ది కడిగితే కానీ ఇలా రాలేదండి బియ్యం. 4 సార్లు ఏమో బాగా రుద్ది కడిగాము. కడిగిన తర్వాత ఇలాగ వచ్చాయి. మా అక్క ఈరోజు ఒక వింత చేయబోతుందండి. వింత అంటే వింత కాదు, బాగా టైం లేనప్పుడు త్వరగా పని కావాలంటే అందరు చేసే పనే. ఇదిగోండి ఒకేసారి 2 పొయ్యిలు అంటించింది మా అక్క అయితే. అక్కడేం కూర వండిద్దంట, ఇక్కడేం అన్నం వండిద్దంట. అన్నం అయితే పొయ్యి మీద పెట్టారు గిన్నెని. అక్క ఒకేసారి చేస్తావా? 2 చేసేస్తా. ఎందుకంటే తమ్ముడు వెనక పనికి వెళ్ళాడు కదా, రోజు పొద్దున అన్నం చేసి వెళ్ళిపోయాడు. కానీ ఇప్పుడు సద్దనం కూడా లేకపోవడం వల్ల వెళ్ళిపోయాడు. టైం కూడా కావస్తుంది. నేను చాలా లేట్గా లేచానండి. ఎందుకంటే నాకు హెడేక్ వచ్చిందండి, తలకాయ నొప్పి వచ్చింది మాట. అందుకే నేను లేగలేకపోయాను. ఆలస్యమైపోతుంది. వాడు అన్నానికి వస్తాడు. అందుకే త్వరగా 2 పొయ్యిల మీద అయితే ఏర్పాటు అయితే చేసేస్తున్నాను. మరి కుదిరిద్దంటావా 2 పొయ్యిల మీద? నేను వండిందానే వంట ఏం పాడవదా? పాడవదంటండి వంట అయితే బాగా. కూర్చుంటే ఆ పొయ్యి చూసుకోండి. ఇదిగోండి ఇక్కడ మధ్యలో పీట మీద కూర్చుంటదంట. ఆ పొయ్యి ఈ పొయ్యి ఒకేసారి చూసుకుంటదంట. మరి ఎలా కుదిరితే చూడాలి. తిప్పులు పడకుండా వండుతావా? తిప్పలు పడాలి, పడంది అయితే పని కాదు. ఇదైతే స్టవ్ కాదు కదండి, నిలబడే టకటక వండేయటానికి. పొయ్యి అటు ఇటు చూసుకోవడానికి కాస్త ఇబ్బందిగా ఉంటుంది. ఆ పొయ్యి ఆరిపోతుంది, ఈ పొయ్యి మంట వేయాలి, ఈ పొయ్యి ఆరిపోతుంది, ఆ పొయ్యి మంట అలాగా గజిబిజికి గందరగోళంగా పడుతుంది. నేను కూడా గజిబిజికి గందరగోళంగా చెప్తున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇదిగోండి మా బియ్యం అయితే మాత్రం మేము ఇలా బస్తాలు అయితే కట్టేసి పెట్టాం కదా. మా ఇంటికాడ అయితే బియ్యం పోసే పెట్టి అయితే ఉండేది. మేము మా సొంత ఇంటికాడ లేము కాబట్టి ఇలా బస్తాల్లోనే ఉంచుకుంటామండి బియ్యాన్ని. ఏ పెట్లను పొయ్యట్లేదు, ఇలాగే బస్తాలోనే ఉండిపోతాయి బియ్యం. పొద్దునే నీళ్ళ ఆటో అయితే వచ్చేసిందండి. నీళ్ళైతే పట్టేసాము. ఆ నీళ్ళ ఆటో అన్నయ్యకి 20 రూపాయలు బాకీ ఉన్నామండి మేము. నిన్న 2 క్యాన్లు పట్టాము. వాటి డబ్బులు మా వాళ్ళు ఇవ్వలేదంట. అవి ఇవ్వడం మర్చిపోయారు, ఇవ్వాలి. ఇదిగోండి ఈరోజైతే ఈ క్యాన్ పట్టేశాక నిన్న మీరు 20 రూపాయలు ఇవ్వాలమ్మా, 2 క్యాన్లు పట్టారు, మీరు ఇవ్వలేదు అంటే మర్చిపోయామన్నయ్య, రేపు ఇస్తాము. డబ్బులు లేవండి ఇంట్లో. మళ్ళీ మా తమ్ముడు పనికి వెళ్ళి తెస్తే కానీ లేవు. అందుకని తర్వాత ఇస్తామని చెప్పాము. మా అక్క కూడా ఇంట్లో లేదు, పెద్ద అక్క పనికి వెళ్ళింది. ఇదిగోండి మా అక్క అయితే ఈ పొయ్యి చూసుకుంటూ ఆ పొయ్యి చూసుకుంటుంది. మా తమ్ముడు అయితే ఇప్పుడే పనికెళ్ళి వచ్చేసాడండి. చూపిస్తాను నేను. ఇంకా పని ఉందా? ఇంకా గంట పట్టిద్దా? ఏం పని? మొగవీటి చూపించరా? చెవటలతో వచ్చాడు ఫుల్గా. మా అక్క అయితే పొయ్యిలో రబ్బర్ అయితే పెట్టేసి అంటించేసి మళ్ళీ ఆ పొయ్యిని అంటించేస్తుంది. ఆరిపోయింది అక్క పొయ్య? ఆరిపోయిందమ్మా. పొల్లో నేను వాన తడిచినాయి కదా, అగో అది బాగానే మండుతుంది. ఇదే మండట్లేదండి. ఈ పొయ్యినైతే అంటించారు. ఎండి చేపలండి, ఎండి చేపల, టమాటా, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు అయితే కోసేసుకుంది. ఇంక ఇవి ఎండి చేపలు అయితే నానబెట్టేసింది. ఇవిగోండి నానబెట్టిన ఎండి చేపలు. ఇలాగే వేసేస్తున్నాం. ముక్కలు ఏం కొయ్యవా? ముక్కలు అయితే కొయ్యట్లేదు అంటండి. ఇదైతే చేప ఇష్టం ఉండలేదండి ముక్కలు కొయ్యటే. ఇది ఉండటం కూడా కొద్దిగా ఉంది. ఇంకా దీంట్లో ఇంకా చిన్న ముక్కలు చేస్తావా నువ్వు అని చెప్పి మా తమ్ముడు అయితే అన్నాడు. అందుకని డైరెక్ట్గా అయితే వేసేస్తున్నానండి. ఇవి అయితే చేప అండి. చిన్న చేపలు ఉంటాయి కదా అవి అనమాట. ఇవి చిప్పలు. తలకాయ తీసేసి మిగిలింది బాగు చేశారనమాట. వాటిని ఎండబెడితే ఇలాగ అయ్యింది. గింతంతే ఉంది. ఇప్పుడు దీని 2 ముక్కలు చేసి వండొచ్చు, కానీ మా అక్క చేయను అంటుంది. మా తమ్ముడికి ఇలాగే కావాలంటే అందుకని ఇలాగే వండుతుంది. మరి అన్నం పొయ్యి ఆరిపోతుంది చూసుకో. చూడండి పొయ్యితో తిప్పలేండి. 2 పొయ్యిలతో నాకు పని. మీ గ్యాస్ పొయ్యిలాగా నాకు 2 పొయ్యిలు అన్నమాట.
కాకపోతే అక్కడ నిలబడి ఒకేసారి నించొని సింపుల్ అండి. అటు ఇటు ఒక్క కాడ ఉంటాయి కాబట్టి పక్క పక్కనే ఉంటాయి. ఇది చూసుకోవచ్చు, ఇది చూసుకోవచ్చు. ఇది ఇంత గ్యాప్ లో ఇక్కడ పొయ్యి ఆడిపోతాం, అక్కడ చూసుకోవడం, అక్కడ తిప్పుకోవడం, ఎక్కడ చూసుకోవడం నాకు చాలా ఇబ్బంది అవుతుంది అలా. కాకపోతే నాకు అలవాటే కానీ చూసుకోవాలి. ఇలా చాలా సార్లు చేసాం కానీ ఇక్కడికి వచ్చిన కాడ నుంచి ఇదే ఫస్ట్ టైం అండి. ఇక్కడికి వచ్చాక చేయటం మాత్రం ఇదే ఫస్ట్ టైం. వాడికి పనికి అంటే వాడు తినడానికి లేట్ అయిపోయింది, అన్నం టైంకి ఉండదు, అందుకనే గబగబా చేసేస్తుంది. పొయ్యి అయితే ఆడిపోయింది చూడండి. ఆడ అన్నం గుండె అంటే కూరది దాకా డేచాక డేచే ఇంకా పెట్టలేదు. ఇక్కడ పొయ్యి ఆడిపోయింది, ఇప్పుడు ఆ పొయ్యి కాడికి వెళ్తుంది. ఎంగరాలు తిరుగుతున్నాను నేనైతే. పెట్టేశానండి. స్టవ్ ఉన్న వాళ్ళకైతే బాగానే పని ఈజీ అయిద్దండి. మాలాంటి వాళ్ళకైతే ఈ పొయ్యిల వల్ల కాస్త ఇబ్బందిగానే ఉంటుంది, కానీ ఇష్టంగా చేస్తే కష్టమైనా సరే త్వరగా సాగిపోద్ది కదా పని. ఇష్టంగా చేస్తే కష్టమైనా సరే సింపుల్గా అయిపోయింది. కానీ నాకు మాత్రం చాలా కష్టంగా ఉందండి. ఈ అసలే తడిక అట్ల మాట తడి మాట. మొన్న వర్షం వచ్చిందా? నిన్న వర్షం వచ్చింది. మొన్న వచ్చింది. నిన్నంతా తేమగానే ఉంటాం వల్ల అసలు ఎక్కడ కూడా ఎండబడితే గీలు లేదు. ఏమైంది అటు ఇటు గతులు తిరుగుతున్నావు? రాముగడి కోసం వెళ్తున్నావా? ఎందుకు? వాడితో పని ఉందంటండి, అందుకని వాడి కోసం అటు ఇటు వెళ్తున్నాడు. వాడైతే ఒక దిక్కున ఉండడు, అందుకని వెతకడానికి పోతాడు. ఇదిగోండి మా అక్క అయితే పొయ్యితే ఈరోజు తిప్పలు అయితే పడుతుంది. చిన్న తిప్పలు కాదండి, ఇటు పొగ అటు పొయ్యి మండిపోతుంది, ఆ గిన్నెం కాలిపోతుంది. ఎలా చూసుకుంటుందో ఏమో ఈరోజు పొయ్యి. మా అక్కనైతే ఈరోజు అయితే చిన్న బాధ పెట్టదండి. చూసేసేయండి మీరు కూడా ఆ తిప్పలుగోండి. సరసరని ఒక రోబోలాగా అటు ఇటు తిరిగిపోతుంది మా అక్క అయితే. కానీ మనిషి కదా, చూడాలి ఎలా చేసిద్దో. సరిపోద్ది నూనె? ఇంకెంత పోస్తావు? నూనె ఎక్కువ కాదు, సరిపోద్దనే తీసాను కదా. నూనె అయితే ఏడెక్కింది గుజ్జా, కాస్త కాగిపోతుంది. ఎండు చేప అయితే పొయ్యిలో పోలే ఆడుతుందండి మా చెల్లి. ఎండు చేపలు పొయ్యి మీద గిన్నెలు వేసేసింది. మీరు కూడా మీ ఇంట్లో ఎప్పుడైనా సరే ఇలా చేసుంటే ప్లీజ్ కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చేపలు ఏం చేస్తున్నా తీస్తున్నా. వెలి చేపలండి, ఏం చేసి తీసేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇవి ఎగినాయా ఏగలేదా? నాకు అలాగే అనిపిస్తుంది. అంటున్నామేనే ఒకసారిగా ఎగినాయా ఏగలేదా అంటే మా అక్క చూడండి ఒకసారిగా షాక్ అయింది పాపం. ఏగలేదు అంటారని, కానీ ఎగినాయి ఫ్రెండ్స్. ఇవైతే మా చెల్లి అయితే లంచ్ చేస్తుందన్నమాట, అందుకని నేను వీడియోలోకి ఎంటర్ అయిపోయాను. అంటే వీడియో ముందు లేను, వీడియో తీస్తున్నాను అనమాట. మా అక్క అయితే కర్రీ వండేస్తుంది. మనం అయితే కర్రీ వండే కాడైతే దూరంగా ఉంటాం కాబట్టి ఇంకా ఏమైనా పనులు చేస్తే నేను చూపిస్తాను ఫ్రెండ్స్. ఇదైతే ఎక్కడ పెట్టని ఆలోచిస్తూ పెడుతుంది మా అక్క. పచ్చిమిరకాయలు, కరివేపాకు, పచ్చిమిరకాయలు, కరివేపాకు, ఉల్లిపాయలు. మా అక్క బ్రేక్ ఇచ్చి మరీ చెప్తుంది. అక్కడ చేయి కాలిపోయింది నాకు, అది ఏం కానీ. ఇవ్వండి, మా అక్క చేయి కాలిపోయిందంట. సరే అండి, ఇదైతే ఇలా ఉంది. అన్నం అయితే ఎలా ఉందో చూద్దాం. ఇగోండి మా చెల్లి చెప్పాక ఏం చేస్తున్నావే, కాలిపోతాయి. ఇప్పుడే తీసింది మా చెల్లి. ఏం చెప్పు, ఏ చేప చూపి. మా చెల్లి పాపం, మా పాప ఇద్దరు కొట్టుకుంటున్నారు కాలిపోతాయి అని. నేనైతే ఇడ్లీ అయితే తెచ్చేస్తాను షాప్ నుంచి. అది పిల్ల తినేసింది కదా, అందులో సాంబార్ అయితే వచ్చేస్తాయి కవర్లుగా ప్యాక్ చేసి. ఆ సాంబార్ పోసుకొని ఈ చేపలు దంచుకొని పోసుకుంటాను. ఓహో, కర్రీ ఇంకా కాలేదు కాబట్టి ఏం చేసి చేప తీసుకుంది. మేమైతే ఇలాగా అంటే వండుతుండగా తీసుకుని తినేస్తాను చెప్పా కదా నా వీడియోలో. ఇది మాట మా కథ. అందరూ ఇలా ఉండొచ్చు, వండుకోవచ్చు. మా ఇంటి గ్యారెంటీగా ఉంటుంది. సరే, ఈ లోపల అన్నం ఎక్కడి వరకు వచ్చిందో చూద్దాం. ఇందాక దాకా నేను ఏమయ్యానంటే గాజులు కారుతున్నానండి. ఏంటండి మా అమ్మ ఏమంటే ఖాళీకి ఏం చేస్తానంటే గాజులు కారుతున్నా అమ్మ అని చెప్తాను నేను. అది ఒక ఊర పదం నాకు. ఇదిగోండి రైస్ అయితే తిప్పలేదు మా అక్క. ఇంకా అక్క రైస్ తిప్పవా?
ఇప్పుడు నూనె సరిపోలేదు, నూనె పోతున్నా. మా అక్క ఆయిల్ సరిపోదంటే ఆయిల్ అయితే పోసేస్తుందండి. పోసావా? ఇంకోటి ఆయిల్ సరిపోదంటే ఆయిల్ అయితే పోసేస్తుంది. అక్కడ రైస్ తిప్పలేదు, రైస్ అయితే తిప్పేసి అక్క నువ్వు. ఇదిగో నేను చెప్పా కదా, మా బియ్యం బస్తా అయితే లోన్ పెట్టలేదు, ఇక్కడే పెట్టేసాం. లోన్ అయితే మొత్తం ముద్దగా అయిపోతుంది, ఇక్కడైతే పర్లేదు. తెచ్చుకున్న చేపనైతే ఇలా ఈ కవర్ అయితే పెట్టారు. ఇగోండి కాదు అలా పెట్టేసి ప్లేట్ తెచ్చుకోవాల్సింది బుజ్జ. ఇగోండి ఇవి సాంబార్, ఇడ్లీలోకి వస్తే సాంబార్ అవి మాట. ఇప్పుడు వీటిని పోసేసుకుంటుంది మా చెల్లి. చింతల్లి ఏం చేస్తున్నావమ్మా? మా చెల్లి అయితే సాంబార్ పోసుకుంటే ఆకాయ చూస్తుంది నాకెళ్ళి. ఇదిగోండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ మామ్ సేవన్ విలేజ్. ప్లీజ్ ప్రోత్సహించండి, వీడియోస్ చూడండి, క్లిప్ చేద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇదిగోండి మా పాప చేప తినేస్తుంది. కావట్లే చింతలి, కావట్లే. అయ్యో పడిపోయిందా కింద? లేదండి, తీ జాగ్రత్త. అందుకే నేను చెప్పేది జాగ్రత్తమని. మా పాప ఒకటి చెప్తే ఇంకొచ్చి చేసిద్ది మాట. నీకు బాగా అయింది ఇప్పుడు. మా పాప అబద్ధం చెప్పింది, కావాల్సిన సరే కావట్లేని చెప్పిందండి. ఓకేనా? ఇదిగోండి ఇలా అయితే ముక్క తీసాను. నేను అనుకుంటున్నా ఇంకొంచెం చేప అయితే వేగాలని, మా అక్క ముందే తీసేసి వేయాలి. బుజ్జి నువ్వు తింటా అంటే కొంచెం బాగా వేయించదండి, కొద్దిగా వేగాలంటండి చేప అయితే. మా అక్క అయితే రైస్ తిప్పుతుంది. అబ్బా ఏమున్నావు అక్క పొగకి, అసలు అట్టో పొగ ఇట్టో పొగ, సినిమా చూస్తుంది పొగ మధ్య నుంచి మా అక్క ఎంట్రీ సీన్ భలే ఉందండి అసలు. ఏది తిప్పేసిన అన్నయ్య మూత వేసేస్తుంది. మా అక్క అయితే గిన్నె అయితే రుద్దుకొచ్చేసిందండి. ఇక గిన్నె అయితే రుద్దేసింది అనమాట. ఇందాక దాకా ఎక్కడ ఉన్నాక ఇక గిన్నె కాడున్నమాట. నేను మా అక్క గిన్నె రుద్దుతుంటే నేను ఏదో గిన్నె కడగటం కాదు, వాటర్ పడతారా, పైప్ తీసి బకెట్లో వాటర్ పడతారా అంతే, గిన్నె కడగడం ఏం లేదు. వాటర్ పడుతూ మా అక్కతో మాట్లాడుతున్నమాట. ఈ లోపల వీళ్ళు ఇక్కడేమో వంట వీడియో తీస్తున్నారు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. కూర అయితే ఒక తిన్నానో రావట్లేదండి, గజిబిజి గందరగోళంగా వస్తుంది. ఎందుకంటే అక్కడ వీడియో మళ్ళీ ఇక్కడ వంట వీడియో చూపిస్తున్నాను, ఏమనుకోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. టమాటాలు అయితే వేసినండి కూరలో. ఇప్పుడు సరిపడా ఉప్పు కూడా వేసేస్తుంది మా అక్క అయితే. అక్క చింతపండు పోయివా? పోతాం మరి అన్ని టమాటాలు వేసావు. కూర మరి పులుసు అయితే వాడికి నచ్చట్లేదంట, మోహంగా చూసి మాట్లాడే. కూర మరీ పులుసు అయితే తమ్ముడికి నచ్చట్లేదంట. ఈసారి కొత్తగా పెడితే ట్రై చేయక అన్నాడు. నలుగురు ఉన్న ఇంట్లో పులుసు అంటే అట్ట గుత్త అంటే అట్ట కుదరద్దండి. నేనైతే పులుసు పెడుతుండే, మా తమ్ముడేమో మరి ఎంత పులుసు అక్క, ఒక్కరోజైనా గుత్త అంటే చిక్కగా ఉండేలా చూడక్క అన్నాడు. అందుకే ట్రై చేస్తున్నాను అనమాట. సరే నువ్వు ట్రై చేయి. ఈలోపు మా చెల్లి ఇంకో 2 చేపలు తెమ్మందండి. బాగా ఏగినవి ఉన్నాయి చూసుకొని తీసుకుందాం. నాకు ఇది ఏగింది అనిపించింది, ఇది ఏగింది, ఇది ఏగింది. 2 తీసుకుంటాయండి. ఏంటి నిజంగానే బాగోలేదా? బాగోవడం కాదే, కొద్దిగా ఫ్రై అవ్వాలన్నమాట. అంటే మనం ఫ్రై అని అనుకో, కూరలో అంత బాగోదు. మనం తినటానికి అయితే బాగా ఫ్రై చేసుకోవచ్చు, నోట్లో పెట్టుకోగానే కరకరలు ఆడతాయి. ఆ ఫ్రై వేరు, అదే మరి కూరలో చేసే ఫ్రై వేరు. ఇదిగోండి మా చెల్లి వాళ్ళు అడిగే ఫ్రై చేపలు తీసుకొచ్చి, ఫ్రై చేపలు అవి. అయ్యో కుమ్ముడు పోటీ మాత్రం ఎక్కడికి వెళ్ళినా మాకు తప్పదండి. అది ఏ ఊరైనా, ఏ జిల్లా అయినా, ఏ రాష్ట్రం అయినా, ఏ దేశం అయినా. చింతలే మీ ఇద్దరు తల్లి కూతురులేనా? అవునా? అమ్మాయి బతికించిందండి. అవునంటండి, కాదని చెప్పేద్దామనుకున్నా. అలా కుమ్ముకుంటా కూర్చుంటాం మేము. నా బదులు అది బుక్ అయిపోయింది ఇవాళ మా బుజ్జి. ఒక ఇంకొన్ని పసుపు అయితే వేస్తుంది ఇప్పుడు మా అక్క అయితే. కారం అండి ప్యాకెట్ సపడ వేసేస్తుంది మా అక్క. సరిపడ వేస్తుంది కారం. ఎండు చేప కూడా వేసేస్తున్నావా? ఎండు చేప కూడా వేసేస్తున్నాను. గింజ అయితే వంచేసారండి.
మా అక్క వచ్చేసుకుంది. ఇప్పుడు అన్నం అయితే ఆర్డర్ తిప్పేస్తుందన్నమాట. మొదటి 2 పళ్ళు అయితే బాగా చూసుకుంటుంది. అటు అన్నం ఇటు కూర 2 అయిపోదకు వచ్చినాయి అన్నమాట. కూర అయితే ఇంకా అయిపోలేదు, చింతపండు పులిచిపోయాలి. ఏం తేవాలి? చింతపండు. అబ్బా అబ్బా గ్రేట్ అక్క. నువ్వు ఎక్కడుంది ఎందుకు చింతపండు? చూడండి అందరూ కూడా మా చెల్లి అడుగుతుందండి. మా అక్క చింతపండు చమ్మదికండి కొని అయితే లోనకైతే వచ్చేస్తున్నమాట. ఎక్కడుందో ఏంటో లోనుంది బకెట్ కనిపించిందండి. ఈ రంగు పెయింటింగ్ బకెట్ అనుకుంటా. మూత రావట్లేదు, బాగా గట్టిగా పెట్టినట్టున్నారు. ఇదిగోండి అప్పుడు చింతపండు ఇంకా వచ్చింది మాట. లైట్ వేసి చూపిస్తాను. ఇదిగోండి చింతపండు, అప్పుడు చింతపండు ఇంకా ఉందండి. ఇంకా 4 రోజులు వచ్చిందా 10 రోజులు వచ్చిందండి. బాగానే ఉంది చింతపండు అయితే. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ మీ. ఇప్పుడైతే కొద్దిగా తీసుకున్నాం మనం చింతపండు, ఎంత కావాలంత కూరకి. ఇంత తీసుకెళ్ళినా అమ్మో ఇంత ఎద్దులే. మళ్ళీ పులుపున తిన్నాం, కొద్దిగా తగ్గిస్తానండి. ఇంత తీసుకెళ్తాను. మరి ఇలా ముద్దలా చేస్తాను, మరి పడిపోద్దేమో. లేకపోతే ముద్దలా చేస్తాను. ఇది రావట్లేదు, ఇది బాగాలేదండి, దీన్ని పడేస్తాను. మళ్ళీ ఏదో స్థితిగా బకెట్ అయితే మూత అయితే పెట్టేస్తున్నా. అమ్మ గట్టిగా పెట్టేశాను. ఇప్పుడు తీసుకెళ్ళిపోతాను చింతపండుని, మా అక్కకి ఇస్తాను. ఎక్కువ తెమ్మంటారు, మళ్ళీ ఎక్కువ చేయండి. ఇదిగో అక్క చింతపండు. మా అక్క అటు పోయి చూస్తున్నా, ఇటు పోయి ఆరిపోయిందమ్మా. ఇందులో సరిపోద్ది చింతపండు? తీయాలి ఇంకా అంతెందుకు? వద్దా తీసేనా? చాలా చింతపండు పిసికేసావాక? చింతపండు అయితే గుజ్జుగా అయితే పిసికేసిందంటండి. ఆ గుజ్జుని అందులో పోసేస్తుంది మా అక్క. కుక్క అయితే తీసేస్తుంది. అన్నం అయితే ఇంకో దింపేసాను గుజ్జు కిందకి. అయిపోయింది అన్నం అయితే అయిపోయిందండి. కానీ పొయ్యి మాత్రం ఇంకా మండుతూనే ఉంది. ఆ కుక్క పిల్ల చూడండి పొయ్యి కాడ కుస్తీ అయితే పెట్టేస్తుంది. ఆ పొయ్యిలో పుల్లలు అయితే తీసేస్తుందండి మా అక్క. తీసేసి ఈ పొయ్యిలో అయితే పెట్టేస్తుంది. కలిసి వచ్చింది అక్క నీకు కొంచెం. ఇంకా నీళ్ళు పోస్తావా ఇంకా పిసుకుతూనే ఉన్నావా? మిగిలిన తుక్కు ఉంది కదండి, ఆ తుక్కును కూడా ఇంకా చింతపండు ఉంది దానికి. ఇంకా చింతపండు ఉందంట, దాన్ని పిసుకుతుంది. ఇంకా అది తుక్కుగా మారలేదు, చింతపండుగానే ఉంది. అవునా? ఇదిగోండి చింతపండు నీళ్ళు పొయ్యిగా ఇంకా వాటర్ అయితే పోస్తుంది మా అక్క కూరలో. చాలా చాలంట. అన్నం అయితే అయిపోయింది, ఇంకా కూర అయితే వస్తుంది కదా. వాడు వచ్చేసరికి అన్నం ముందా కూర ముందా అంటే అన్నమే ముందు అయిపోయిందండి. అమ్మ ముందా నాన్న ముందా అంటే ఇద్దరు కావాలంటే కూర లేనిదే అన్నం లేనిది తినలేము, నాన్న అమ్మ లేనిది అయితే ఉండవు. కూర లేనిదే అన్నం తినగలం అక్క, గంజో నీళ్ళో పోసుకొని, అంటే అమ్మలాగా. అవును, నాన్న కూర. ఇదిగోండి మేము ఉంటున్న ఇంట్లో అయితే పెట్టలు అయితే గూడు కట్టుకున్నాయండి. దీంట్లో అయితే 2 పిల్లలు అయితే పెట్టేసినాయి. ఇది ఒకటే పిల్ల కనపడుతుంది, ఇంకో పిల్లని దీని పొట్ట కింద గుద్దాం పక్కన ఇంకో తలకాయ కనపడుతుంది చూడండి. అది చూడండి నోరు ఎంత బాగా తెరుచుకొని పెట్టుకుంది. వాళ్ళ అమ్మ వచ్చి పువ్వు పెట్టిద్దని చూస్తుందండి, ఏమైనా తెచ్చి పెట్టిద్దని అంతకు నోరు తెరుచుకునే ఉంది. చూడండి అట్టే తెరుచుకొని ఉందో. కానీ ఎండకు మాత్రం అంత గోడాడిపోతున్నాయి చూడండి. అసలు ఎండ మాకే తట్టుకోలేకపోతున్నాం, ఎంత అల్లాడిపోతున్నాయి పాపం. నాకు చూడండి అట్ట చూస్తున్నాయి, ఇటో తలగా ఉంది. నాకు నోరు తెరిచే చూస్తుందండి. అంతసేపు వచ్చి ఏం పెట్టిద్దని ఆకలితో ఆకలితో అల్లాడిపోతున్నా పాపం. అట్టే చూస్తుంది. మనం ఏమైనా పెడదామండి, మళ్ళీ ఏమైనా పెడితే మళ్ళీ తింటాయా తినవని భయం వేస్తుంది నాకైతే. వాళ్ళ అమ్మ కోసం ఎదురు చూస్తుంది. అగో చేయి చూడండి, చేయి పెడుతుంటే అట్ట తెరిచిద్ది. అది చూడండి ఏదైనా పెడుతుంటే తీసుకున్నట్టుగా చూస్తుంది. అదైతే నోరు ఇంకా మరి ఎక్కువ తెరిచింది, ఏదైనా పెడుతున్నామేమో అనుకొని. ఏం పెట్టాలండి నాకైతే అర్థం కాలేదంటే, అన్నం పెడితే తినిద్దో లేదనిపించింది నాకైతే. కూర అయితే అయిపోయిందండి, తింపేస్తుంది పొయ్యి మీద నుంచి అయితే. ఏది మూతది? ఇదిగోండి వేడి వేడి కూర పొగలు కక్కుతుంది. చేప చూపించాక కూర తిప్పి. ఇదిగోండి చేప ముక్కలన్నీ ఒకేసారి తీసి చూపించేస్తుంది మా అక్క అయితే. ఒక గరిటెకి అయితే వచ్చేసాయి. ఇలా అయితే అయిపోయింది కూర. ఇంకా వాడు వచ్చేసాక వాడికి అన్నం అయితే వడ్డిచ్చేసేయాలి, ఇంకా అందరు తినేసేయాలన్నాం. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ మీ.
మానస A1 విలేజ్. ఇదిగోండి మా తమ్ముడు అయితే పని అయిపోయింది అన్నాడు. మరి వస్తున్నాడు, అటు ఇటు వెళ్తున్నాడు, ఏదో అవుతుంది. ఇదిగోండి ఆ కుండీల పని అయితే మిగిలిపోయిందంట, చూసుకుని అయితే వచ్చేస్తున్నాడు. ఆనందించడానికి వస్తున్నాడు అండి మా తమ్ముడు అయితే. మధ్యాహ్నం అన్నానికి వచ్చాడు, పూర్తిగా పని అయిపోయిందో తెలియదు. అన్నానికైతే వస్తున్నాడు. పని అయిపోయిందా లేకపోతే అన్నానికి వస్తున్నావా? పని అయితే అయిపోయిందంటండి. ఎన్ని కట్టలేసావు? కట్టనారా? చూడండి మా తమ్ముడు అయితే నా చేతికి అయితే డబ్బులు ఇచ్చేస్తున్నాడు. 600 చూపించు దగ్గరికి పెట్టి. ఇదిగోండి 600 రూపాయలు అయితే తీసుకొచ్చేసాడు. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వెనక పక్కకి వెళ్తేనేమో 600, అక్కడ షాప్ కాడికి వెళ్ళి పని చేస్తేనే 500 అండి కూలి. ఇదిగోండి మా తమ్ముడికి అయితే అన్నం అయితే వేస్తుంది మా అక్క అయితే. ఇదైతే కూర అయితే వేసేస్తుంది అన్నంలోకి. అన్నం కోసం అయితే పట్ట అయితే వేసేసుకొని కూర్చున్నాడండి మా తమ్ముడు. మా అక్క అయితే ఇచ్చేస్తుంది. నువ్వు చెప్పావని చేపగానే వేసండి. మీరు కూర ఎలా ఉందో చూసి చెప్పాలి. ఒక ముద్దగా తెలిసిపోద్దా బాగుందో లేదా? అది సిమెంట్ వల్ల చేయి కడుక్కున్నా సరే సిమెంట్ పోవట్లేదండి, అలా కనపడుతుంది. సిమెంట్ అయితే చేతులు అయితే తినేస్తుందండి. మా తమ్ముడి చేతులు అయితే తిని అది లాగా తయారవుతున్నాయి. గ్లౌజులు ఈరోజు వేసుకోలేదు అనుకుంటా మా తమ్ముడు. సిమెంట్ చూడండి ఎంత కడుక్కున్నా పోవట్లేదు. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చేప ముక్క ఎలాగుంది? బాగుందా? బాగుంది.